హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హను హోమ్ రెసిపీస్. ఈరోజు వంకాయ టమాటా కర్రీ, సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి. ఎలా చేయాలో చూద్దాం. ముందు గిన్నె పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. అలాగే పోపు దినుసులు, పోపు దినుసులు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం. ఒక ఆనియన్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి వేసినాను. అవి కూడా మంచిగా కలుపుకోవాలి. ఇవి ఆనియన్స్ కొంచెం మగ్గాలండి. చూడండి, ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా. మనం వంకాయలని ఇట్లా ఉప్పు నీళ్ళలో కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలండి. ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కట్ చేసుకుని. ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయి కదా, ఇప్పుడు ఈ వంకాయలను వేసుకుంటున్నాం. ఇప్పుడు మంచి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. టేస్ట్ తగ్గట్టు కళ్ళు ఉప్పు వేసానండి. మంచి కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. చూద్దాం, వంకాయ మగ్గిందేమో. మూత తీసి చూద్దాం. చూడండి, వంకాయ మంచిగా మగ్గింది కొంచెం. ఇప్పుడు దీంట్లో మనం టమాటా వేసుకున్నాం. నేను 4 టమాటాలండి, కొంచెం మీడియం సైజు టమాటాలు వేసుకున్నాం. ఇవి మంచిగా కలుపుకోవాలి.
ఇందాక రాళ్ళు ఉప్పు వేసాం కదండి, అది కూడా మంచిగా కలిసిపోయిద్ది. టమాటాలు మగ్గుతాయి కదా, అది కూడా కరిగిపోయిద్ది. సాల్ట్ ఏమి వేయలేదు నేను. ఇది మనం మూత పెట్టుకుని మగ్గనిద్దాం. టమాటాలు వంకాయలు అన్నీ మంచిగా మగ్గుతాయి. దీనిపైన మూత పెట్టుకుందాం. ఇప్పుడు మగ్గినేమో చూద్దామండి. చూడండి, టమాటా వంకాయ మంచిగా మగ్గినాయి, మెత్తగా అయినాయి, మంచిగా ఉడికిపోయినాయి టమాటాలు కూడా. ఇప్పుడు మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాం. నేను ఫస్ట్ వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నా అల్లం పేస్ట్. చూడండి, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాం. ఇది మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదండి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో మగ్గిద్ది, మంచిగా స్మెల్ వచ్చింది. చాలా టేస్ట్ ఉండిద్దండి వంకాయ టమాటా కర్రీ. చూడండి, టమాటాలు కూడా చాలా వాటికి మగ్గిపోయినాయి. అల్లం పేస్ట్ వేసా కదా, ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మంచిగా స్మెల్ వచ్చిందాక మనం దీన్ని ఉడికించుకుందాం. మూత పెట్టుకుందాం. చూడండి, అల్లం పేస్ట్ కూడా మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. ఇంకా కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి. నేను చిన్న స్పూనే అండి కారం, 1 స్పూన్, 2.5 స్పూన్స్ వేసాను, చిన్న స్పూన్స్ ఇవి. ఇది మంచిగా కలుపుకుందాం. కారం వేసాం కదండి, ఇది కూడా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి వేస్తుంది. ఇది కూడా మంచిగా కలుపుకుందాం. చూడండి ఎంత మంచిగా ఉందో కర్రీ, వంకాయ టమాటా కర్రీ. ఇప్పుడు కారమును ధనియాల పొడి వేసాం కదా, కొంచెం మగ్గాలండి. అదంతా ముక్కలకు పట్టిద్ది. కారమును ధనియాల పొడి కొంచెంసేపు మగ్గనిద్దాం. చూడండి, వంకాయ టమాటా కర్రీ అయిపోయింది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.